గోవా అంటే కేవలం బీచ్లు మాత్రమే కాదు బాసు. అసలైన గోవన్ లైఫ్ చూడాలంటే పంజిమ్ మార్కెట్కి రావాల్సిందే. ఇక్కడ చేపల మార్కెట్ ఒక ఎమోషన్. చూశారుగా, లోపల అడుగు పెట్టగానే ఆ సముద్రపు చేపల వాసన, అమ్మేవారి అరుపులు, వైబ్ మామూలుగా లేదు కదా. ఇక్కడ మనకి కింగ్ ఫిష్ నుంచి నోరూరించే రొయ్యల వరకు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఈ చేపలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అప్పుడే సముద్రం నుంచి వచ్చినట్లు మెరుస్తూ ఉంటాయి. మండోషి, మ్యాచురల్ అండ్ ఫ్రాన్స్, ఇంకా పీతలు వెరైటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే అత్యంత సందడి గల ప్రాంతం. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సముద్రం నుంచి నేరుగా తెచ్చిన తాజా చేపలు లభిస్తాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన మార్కెట్ భవనం మెరుగైన వసతులతో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మనకి రకరకాల చేపలు దొరుకుతాయి. ఇక్కడ ముఖ్యంగా మనకి కింగ్ ఫిష్, పాంప్లెట్, రొయ్యలు, పీతలు, బగండా మరియు స్టార్టైన్ వంటి అనేక రకాల చేపలు లభిస్తాయి. అప్పుడప్పుడు అరుదైన సముద్రపు జీవులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకి సోమవారం ఇక్కడ సెలవు. తాజాగా రకాలు కావాలంటే ఉదయం 7:30 నుంచి 9:30 మధ్య వెళ్ళటం చాలా మంచిది. ఇక్కడ మార్కెట్లో చాలా సందడిగా మరియు రద్దీగా ఉంటుంది. ఇక్కడ బేరసారాలు చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే పర్యాటకులకు ధర కొంచెం ఎక్కువగా చెప్పే అవకాశం ఉంది. మార్కెట్ ప్రాంగణంలో మనకి పెయిడ్ పార్కింగ్ సౌకర్యంగా మరియు మరుగుదొడ్ల వసతి కూడా ఉంటుంది. అయితే వర్షాకాలంలో లేదా రద్దీగా ఉన్నప్పుడు లోపల కొంచెం నీరు నిలిచే అవకాశం ఉంటుందని చాలామంది ప్రజలు అంటూ ఉన్నారు. ముఖ్యంగా గోవాలో మనం సీ ఫుడ్ వండుకోవాలనుకుంటే ఎవరైనా సరే ఈ పంజిమ్ మార్కెట్కి రావాల్సిందే. స్థానిక మార్కెట్ అనుభూతిని పొందాలనుకుంటే పంజిమ్ ఫిష్ మార్కెట్ తప్పక సందర్శించాల్సిన చోటు. ఇక్కడ చేపలతో పాటు పక్కనే ఉన్న మున్సిపల్ మార్కెట్లో తాజా కూరగాయలు మరియు గోవా సుగంధ ద్రవ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి. ओके ओके और ये जो पाशाले है इसको इसमें काटा बहुत रहता है, लेकिन खाने में बढ़िया रहता है। यूपी बिहार साइड भी बहुत लोग खाते हैं। उसका अलग वेराइटी आता है, जो बड़ा वाला आता है, लाल वाला रहता है, वो अलग रहता है। उसको क्या तो दूसरा ही नाम कुछ या गोवा में सिर्फ इसको पाशाले बोलते हैं। ओके, बाहर और कुछ नाम है। वो कितना पड़ेगा 1 kg? 1 kg 200 रुपये पड़ेगा। और उसका जो ये जो लगा है ना सेटअप, 100 रुपये। एक सेटअप 100 रुपये का। साल्डेन है, साल्डेन। ओके, जो आपने अभी उधर देखा हो वही साफ करना। ओके, क्या है ये? गोबरा। ये कितना पड़ेगा? ये 200 किलो। अभी डेढ़ अरे कस्टमर नहीं बोल के ना रहने तो सुबह हम लोग 200-250 में डाल देते हैं। ओके मैक्सिमम प्राइस इसका 250-300 तक जाता है। ओके, मिनिमम प्राइस 200-150। देखो मार्केट में अभी आप मार्केट देख रहे हो ना कैसा है पूरा। मार्केट अच्छा तो है। खाली है। ये कौन सा फिश है भाई? ये किला पे है ना, जो पूरा फेमस है किला पे। किला हर जगह पे। पे मिलता है। हर जगह पे मिलता जीपे लगा होगा। చూశారు కదా ఫ్రెండ్స్, గోవన్ ఫిష్ మార్కెట్. సో మీరు గోవా వెళ్ళినప్పుడు ఆ చర్చిలు, బీచ్లే కాకుండా ఒకసారి ఈ పంజిమ్ ఫిష్ మార్కెట్ని విజిట్ చేయండి. లోకల్ గోవన్ కల్చర్ని దగ్గరగా చూడవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ గోవా విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్స్ కింగ్ మేకర్. ప్లీజ్ టు లైక్, షేర్. ये कौन सा फिश है? चार्ली। चार्ली। कितना पड़ेगा 1 kg? 1 kg 100 रुपये।